Subscribe to our channel and press the bell icon for the latest updates. ప్రపంచ క్రికెట్లో బెస్ట్ ఫినిషర్గా గుర్తింపు తెచ్చుకున్న భారత స్టార్ వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ మహేంద్ర సింగ్ ధోని గత కొంతకాలంగా విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఇక ధోని సమయం అయిపోయిందని, రిటైర్మెంట్ ప్రకటిస్తే మంచిదని సలహాలు ఇచ్చేవాళ్ళు ఎక్కువైపోయారు. వాస్తవానికి కిందటేడాది ధోని ఆట కూడా ఈ విమర్శలకు బలం చేకూర్చింది. అయితే ఈ ఏడాది ఆస్ట్రేలియాలో జరిగిన వన్డే సిరీస్తో ధోని మళ్లీ ఫామ్లోకి వచ్చాడు. ఆఖరి వరకు క్రీజ్లో ఉండి భారత విజయంలో కీలక పాత్ర పోషిస్తూ పాత రోజులు గుర్తు తెస్తున్నాడు. శనివారం హైదరాబాద్లో భారత్ ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగిన తొలి వన్డేలో ఇదే రిపీట్ అయింది. 5వ వికెట్కు 141 పరుగులు విలువైన భాగస్వామ్యాన్ని నెలకొల్పిన కేదార్ జాదవ్, ఎంఎస్ ధోని జట్టును విజయ పదంలో నడిపించారు. వీరిద్దరూ ఎంతో సమన్వయంతో ఆడటం వల్ల 236 పరుగుల లక్ష్యాన్ని 4 వికెట్లు కోల్పోయి 48.2 ఓవర్లలో భారత్ ఛేదించింది. దీంతో 5 వన్డేల సిరీస్లో భారత్ 1-0 ఆధిక్యం సాధించింది. కాగా ధోని జాదవ్ జోడీ ఆస్ట్రేలియాపై 100 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పడం ఇది రెండవసారి. జనవరి 18న ఆస్ట్రేలియాతో మెల్బోర్న్ వేదికగా జరిగిన 3వ వన్డేలో ధోని జాదవ్ 4వ వికెట్కు 121 పరుగులు జోడించి నాటౌట్గా నిలిచారు. ఈ మ్యాచ్లో భారత్ 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఇదిలా ఉంటే శనివారం వన్డేలో ధోని జాదవ్ జోడీ నెలకొల్పిన 141 పరుగుల స్వదేశంలో ఆస్ట్రేలియాపై 5వ వికెట్కు 2వ అత్యుత్తమ భాగస్వామ్యం. అయితే ఆసీస్పై భారత్ 5వ వికెట్కు నెలకొల్పిన 5 అత్యుత్తమ భాగస్వామ్యాల్లో 3 ధోని భాగం కావడం విశేషం. అంతేకాదు టాప్ 1 కూడా ధోని పేరిటే ఉంది. 2013 నవంబర్ 2న బెంగళూరులో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్లో రోహిత్ శర్మ ధోని 5వ వికెట్కు 167 పరుగుల భాగస్వామ్యాన్ని ఏర్పరిచారు. వన్డేల్లో స్వదేశంలో ఆసీస్పై 5వ వికెట్కు ఇదే అత్యుత్తమ భాగస్వామ్యం. ఇప్పుడు 2వ అత్యుత్తమంలో ధోనికి వాటా వచ్చింది. వన్డేల్లో ఆస్ట్రేలియాపై 5వ వికెట్కు అత్యుత్తమ భారత భాగస్వామ్యాలు ఎంఎస్ ధోని, రోహిత్ శర్మ 167 పరుగులు. 2013 నవంబర్ 2న బెంగళూరులో జరిగిన మ్యాచ్ ఎంఎస్ ధోని, కేదార్ జాదవ్ 141 పరుగులు. 2018 మార్చి 2న హైదరాబాద్ మ్యాచ్ టెండూల్కర్, సురేష్ రైనా 137 పరుగులు. 2009 నవంబర్ 5న హైదరాబాద్ ఎంఎస్ ధోని, సురేష్ రైనా 136 పరుగులు. 2009 అక్టోబర్ 28 నాగ్పూర్ అజయ్ జడేజా, కనిత్కర్ 121 పరుగులు. 1998 ఏప్రిల్ 1 కొచ్చి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.